నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి బీజేపీ పార్టీ తన కుట్రలను బయటపడతా ఉన్నది. అంటే బీజేపీ అణచివేతలు ఏ విధంగా ఉంటాయనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సోషల్ మీడియాను ఏ విధంగా అణచివేస్తుంది, సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియాలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి గురించి ఎలాగా అణచివేయాలనేది ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో ఈ ధ్రువరాటి ఈయన ఒక యూట్యూబరు, దాదాపు 27 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన ఏ వీడియో పెట్టినా, ఈ ధ్రువరాటి అనే వ్యక్తి ఏ వీడియో పెట్టినా హిందీలో మాట్లాడతాడు, హిందీ భాష. అయితే ఏ వీడియో పెట్టినా కానీ కొన్ని మిలియన్స్ చూస్తారు, మిలియన్స్లలో పోస్తాయి వీడియోలు. ఈయనను ఎలాగ కట్టడి చేయాలని బీజేపీ పార్టీకి సంబంధించి నేతలు కొందరు అందులో ఒక మీటింగ్, అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరేం పేరు, ఒక యూట్యూబర్, మన తెలుగు యూట్యూబరే, దేశం కోసం ధర్మం కోసం అంటూ మాట్లాడతాడు కదా. ఈయన పేరేం పేరు ఉందబ్బా, చిత్రగుప్త ఛానల్ అతను కూడా, ఆయన కూడా పాల్గొన్నాడు ఆ మీటింగ్లో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ, నిజంగా యూట్యూబర్ల పైన బీజేపీ అణచివేతలు నిజంగా ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కూడా మీరు పెద్ద ఎత్తున దేశం కోసం ధర్మం కోసం అనుకుంటూ మీరు ప్రజలను విడిచిపెట్టుకుంటా మతం కోసమే కొట్లాడుతున్నారు. సరే, అది మతాన్ని కాపాడదే తప్పట్లేదు, కానీ అదే రాజకీయం అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఎంత అమాయకులను చేస్తున్నారు అనేది మోడీజీ, అది కూడా నేను ఈ వీడియో చివరిలో చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజలకు ముందుగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ధ్రువరాటి, ఈయన పేరు తీసుకుంటే ధ్రువరాటి, ఈయన ఛానల్ ఇది దాదాపు ధ్రువరాటి ఉంటుంది. దాదాపుగా 27 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కేవలం 676 వీడియోస్ మాత్రమే 27 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన ఏది పెట్టినా పక్కా క్లారిటీగా, పక్కా ఆధారాలతోని, పక్కా నిజాలు అయితేనే పెడతాడు. అది ఒక నిజంగా రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. ఈయన వీడియోలో ఏది చేసినా కానీ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తున్నాను. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కు బీజేపీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తుంది. ఈయన కట్టడి చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం. నిజంగా ఈయన కట్టడి చేయాలంటే ఎలా అనే ఒక మీటింగ్ కూడా పెట్టుకునే స్థాయికి వచ్చిందంటే బీజేపీ పార్టీని ఎట్లా ముచ్చమటలు పట్టిస్తున్నాడు ధ్రువరాటి అనేది కీలకంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈయన చాలామంది తెలుగువారు చూడకపోవచ్చు, ధ్రువరాటి మాత్రం చాలా ఫేమస్. ఏ వీడియో అయినా చూసుకోండి, 5 రోజుల కింద వీడియో పెట్టిండు, 9 మిలియన్స్, 7 డేస్ కింద 11 మిలియన్స్, 17 మిలియన్స్, 11 రోజుల కింద దాదాపు మిలియన్స్లలో పోతాయి. ఏ వీడియోని పెట్టండి దాన్ని పూర్తిగా విశ్లేషిస్తాడు. ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని నష్టమైంది, లాభమైంది, దీనివల్ల బీజేపీ పార్టీకి వచ్చే నష్టమైంది, లాభమైంది, ఏ విధంగా చేస్తుంది, ఏం కథ అనేది ఆధారాలతో సహా రాజ్యాంగబద్ధంగా యూట్యూబ్ అలగారిథం ప్రకారం ఎట్లా పోవాలనో అట్లా పోతాడు. ఈయనను అణచివేసేందుకు బీజేపీ ఒక కుట్ర పన్నుతూ ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈయనను అణచివేయడం ఎట్లా అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళు. రైట్, ఈయనను అణచివేయడం కోసం, ధ్రువరాటి అనే పదాన్ని అణచివేయడం కోసం, ఆ పేరును అణచివేయడం కోసం ధ్రువరాటిని ఎదుర్కోవడం ఎలా అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళు. ఆ మీటింగ్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. గిరీష్ దానమోని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి దయచేసి. గిరీష్ దానమోని పాపం ఈయనను కూడా బీజేపీ పార్టీని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక అంటే పార్టీల కోసం బట్టలు చింపుకుంటే జర్నలిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది నిజంగా అనేది ఒకసారి ఈయన కీలకం. వాడు యూట్యూబ్ కి కంప్లైంట్స్ ఉంటాడు, వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్ కి కరెక్ట్గా ఉంటాడు. అన్లెస్ అని అంటే వాడక్కడ ఏదైనా చేడిచాడి చేస్తేనే మనం వాడిని గెలుకోవచ్చు. వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. వాడు పొలిటికల్గా కరెక్ట్ ఉన్నాడు అని అంటే వాడిని ఏదైనా మనం యాక్ట్ చేసొచ్చు. వాడు కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ ఉంటున్నాడు. ధ్రువరాటిని సోషల్ ఇది ఏమంటారు వాళ్ళు, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ ఉంటున్నాడు, దానికి సోషల్గా మనం చేయగలిగితే, అంటే మిగతా కార్యక్రమాలలో పాల్గొంటే మనం దాన్ని ఏమైనా చేయగలిగే అవకాశం ఉంటుంది, కానీ మనం ఏం చేయలేమని గిరీష్ దానమోని అంటున్నాడు. గిరీష్ దానమోని నువ్వు ఏం చేయకుండా నేను బీజేపీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? మరి నువ్వేం చేయకున్నా కానీ బీజేపీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు పనిచేయాలి ఎప్పుడు కానీ, గుర్తుపెట్టుకోండి. ఈయన అంటాడు, ఈ పెద్ద మనిషి అంటాడు, ధ్రువరాటిని ఏం మాట్లాడుతున్నాడు చూడు, ధ్రువరాటిని ఎలా కట్టడి చేయాలి, ధ్రువరాటి పైన అసత్య ప్రచారాలు ఎలా చేయాలని ఇంకో పెద్ద మనిషి. మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోన్ని నెక్స్ట్ నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ ఇది అంటే సన్నీ లియోను శిశు సంక్షేమ మంత్రి, మహిళా సంక్షేమ మంత్రిగా ఏది బీజేపీ క్యాబినెట్లోకి తీసుకుపోతున్నాడని వీళ్ళే ఒక ప్రచారం చేస్తారన్నట్టు.
ధ్రువరాటి మీద. ఈయన పెద్ద మనిషి చెప్తాడు. ఇప్పుడు మహిళా సంక్షేమ మంత్రిగా ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి విందాం. ఇది సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోన్ని నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పారు. ఇది సన్నీ లియోను మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఒక క్యాబినెట్లోకి తీసుకుంటారు అని వీళ్ళే ఒక ఫేక్ ప్రచారం చేస్తారట. ఫేక్ ప్రచారం చేసి దాన్ని ఈ ధ్రువరాటి పేరు మీదకెళ్ళి ఇడుస్తారన్నట్టు. ధ్రువరాటి చెప్పినట్టుగా ఇలాంటి కుట్రలు పండుతూ ఉంటుంది బీజేపీ. ఇంకా చాలా ఇంకా ఘోరమైన ఇప్పుడు కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు పాపం అక్కడ అధిష్టానం నుంచి ఏది వస్తే వాళ్ళు పార్సల్ చేయడం, వివిధ వైరల్ చేయడం వాళ్ళ నేపథ్యం. ఈయన ఏమంటుండు పెద్ద ఆయన, సన్నీ లియోను ఏది బీజేపీ క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని ధ్రువరాటి పేరు మీద మనమే ఒక సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే ధ్రువరాటి అనే పదాన్ని, అంటే ధ్రువరాటి అనే పేరును మనం కిందికి జార్చినట్టు అవుతుంది. దాన్ని నిజంగా ఏ విధంగా దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసి ధ్రువరాటిని నిజంగా అపార్థం చేసుకుంటారనే నేపథ్యంలో పోవాలని ఈయన సూచిస్తున్నాడు పాపం. ఇక దేశం కోసం ధర్మం కోసం అంటూ 82% ఉన్న హిందువులను, ముస్లింల గురించి మాట్లాడే విధంగా చేస్తున్న, రెచ్చగొడుతున్న బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు ఒకసారి విందాం, చూద్దాం. ఇగో అయిపోయానా. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అంటూ 82% ఉన్న హిందువులు ఇక్కడ కులాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాకుండా రేపు ముస్లింలు అన్న పదాన్ని బీసీలలో చేరిస్తే ముస్లిం బీసీలను బీసీలలో చేరితే, హిందూ బీసీలలో చేరిస్తే మేము రిజర్వేషన్లో ఒప్పుకోమని మాట్లాడింది కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు? నిజంగా సోషల్ మీడియాలో ధ్రువరాటి పైన చేస్తున్న కుట్రలను తిప్పుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఏ యూట్యూబర్ పైన అయినా కానీ నిజంగా నిజాలు చెప్తే అణచివేత గురి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, సరే మీరు కడుపుకు అన్నం తిన్నా తినకున్నా కానీ సర్ది కట్టుకొని పోయినా బీజేపీ మీటింగ్లకు వెళ్తారు, ఇది కాదంటలేను. కాకపోతే మీరు వైరల్ చేసే పోస్టులు ఏ విధంగా ఉంటే ఏం కథ, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, నిజమా అబద్ధం అనేది దయచేసి చూసుకొని మరి దాన్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇరుక్కునేది మనమే, నాయకులందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ముస్లింలు అంటే నిజంగా కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారంటే ముస్లింలు అన్న పదానికే మేము వ్యతిరేకం అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. అక్కడ మీ అధినాయకుడు ఎట్లా ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్లా ఉన్నారనేది ఒకసారి మీరు, ఎందుకంటే మనం పవిత్రమైన భారతదేశంలో పుట్టాం, భారతీయులు అందరూ సమానమే, హిందూ అయినా ముస్లిం అయినా బాయ్ అన్నట్టుగా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న నేపథ్యంలో చదువుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఆ పదాలన్నీ నేర్చుకున్నాం. మనం ఇప్పుడు మతాల కోసం కొట్టుకోకుండా రిజర్వేషన్ల గురించి మన హక్కులు, అంటే మనం ఎంతున్నాం, మన వాటా ఎంతుంది అనే దాని గురించి మనం పోరాటం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.